రెడ్డి గారు, శ్రీమతి పొలాల అరుణ గారు ఒకసారి రావాలి స్టేజ్ మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. జనవరి 4వ తారీఖున వేమన సంక్షేమ సంఘం రెడ్డిస్ పిక్నిక్ అయితే జరుగుతుందండి. ఇది శివాజీ పార్క్లో అయితే జరుగుతుంది. దానికోసం ముందుగానే మాకు గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ కూడా కూపన్స్ అయితే పంపించారండి. అంటే మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ పార్టీ కూడా జరుగుతుంది. అదేంటంటే సంక్రాంతి అయిన తర్వాత ప్రతి సంవత్సరం జరుగుతుంది. సంక్రాంతి ముందుగా ఈ వేమన సంక్షేమ సంఘం రెడ్డి పిక్నిక్ అయితే జరుగుతుందండి. ఎప్పుడూ వెళ్ళలేదు. ఈ సంవత్సరం మా గోదావరి రెడ్డి వాళ్ళు అందరికీ కూడా టోకెన్స్ పంపించారు కాబట్టి ఇంకా అందరం అయితే వెళ్తున్నామండి ఈ పిక్నిక్ కోసం. మా గోదావరి రెడ్డి పిక్నిక్ ఏంటంటే మా ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన రెడ్డిస్ మాత్రం ఉంటారు. ఈ వేమన సంక్షేమ సంఘం రెడ్డి పిక్నిక్ ఏంటంటే మొత్తం వైజాగ్లో ఉన్న రెడ్డి, అంటే రెడ్డి అనేసి చివరి ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా వస్తారనమాట. అంటే మా రెడ్డిలే కాకుండా రెడ్డిలో కూడా చాలా ఉంటాయండి రకాలు. వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ కూడా, అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఎక్కడైనా సరే రెడ్డి అని ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అలాగే శివాజీ పార్క్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక గెట్ టుగెదర్ ఏదో పార్టీ జరుగుతుందనమాట. శివాజీ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది. ఎన్ని పార్టీలైనా చేసుకోవచ్చు, ఎన్ని పిక్నిక్లు అయినా చేసుకోవచ్చు. ఒకవైపు అక్కడ అవుతుంది, ఇంకొకవైపు మీకు చివరి చూపిస్తున్నాను చూడండి, అక్కడ కూడా ఒక పార్టీ అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటూ మాది ఎక్కడ జరుగుతుందా అని ఇంకా శివాజీ పార్క్ అంతా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నానండి. శివాజీ పార్క్ ఎప్పుడు కూడా మన ఛానల్లోనే చూపించలేదు కదా. ఇదంతా కూడా వాటర్ వస్తుంది అనుకుంటాను. నైట్ టైం అయితే లైటింగ్తో ఆ వాటర్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. అప్పుడు కూడా వీడియో తీసానండి. ఇంకా మార్నింగ్ మేమైతే వెళ్తున్నాము. ఈ పిక్నిక్ వచ్చేసి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారండి. కానీ మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా సండే కదా, కొంచెం లేట్గా లేగడం, వెళ్ళేసరికి 11 అయిపోయింది. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉందంట. మేము వెళ్ళిన టైం కూడా ఉందనుకుంటాను. ఇంకా మేమైతే ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసేసి 11 అయ్యేసరికి పిక్నిక్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చేసి వెయిట్ చేస్తున్నారనమాట. చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే రెడ్డిలు అనేవాళ్ళు ఈ పిక్నిక్ అయితే హాజరవుతారు. అంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క రెడ్డి కూడా ఈ ఫంక్షన్కి అయితే వస్తారు. అలాగే ఈ పిక్నిక్లో ఏంటంటే మనం డెంటిస్టులు కూడా ఉన్నారండి. అంటే రెడ్డిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెంటిస్టులు కానివ్వండి, అలాగే షుగర్ బీపీ టెస్టులు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా వైజాగ్లో, అది కూడా రెడ్డి వాళ్ళేనంట. వాళ్ళు కూడా మా రెడ్డిస్ ఏమైనా షాపింగ్ చేస్తే 5% డిస్కౌంట్ ఇస్తామని చెప్పి అలా ఆఫర్లు అనమాట. అలాగే డెంటిస్టులు వచ్చారు. డెంటల్ మనం పళ్ళు కావాలితే చెక్ చేయించుకోవచ్చు. ఇంకా ఇలా మాట్లాడుతూ ఉండగానే మొదటి పట్టు చీర అయితే డ్రా తీసేసారండి. మేము వెళ్ళేసరికి ఒక లేట్ అయ్యింది కదా, అందుకే మొదటి గంటకి పట్టు చీర కదా, మొదటి పట్టు చీర అయితే తీసేశారు. ఇంకా రెండోసారి తీస్తారు కదా మళ్ళీ గంట తర్వాత, దానికోసం నేను కూపన్ అయితే వేస్తాను. అదే ఇది వచ్చేసి లక్కీ డీప్ అండి. ఈ లక్కీ డీప్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్, అలాగే మైక్రో ఓవెన్, ఎల్ఈడి టీవీ అయితే ఇస్తారంట. అవి పిక్నిక్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో అయితే తీస్తారండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫ్యాషన్ షో జరుగుతుందనమాట. చూడండి ఎంతమంది ఆడవాళ్ళు చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళి ఆ ఫ్యాషన్ షో అయితే చేస్తున్నారు. నాకు అంత ధైర్యం లేదులేండి, అందుకే నేను వెళ్ళలేదు. చూడండి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు నిర్ణయిస్తున్నాం. మేము ముగ్గురు అనుకునే నిర్ణయిస్తున్నాం. ఓకే, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎవరా లక్కీ విన్నర్. శ్రీ వేమన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. రెడ్డి కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడు పేరు చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. దేవేశ్వరి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దేవేశ్వరి. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి అందరూ క్లాప్ చేద్దాం. అందరం వెరీ గుడ్. దేవశ్రీ గారికి కంగ్రాచులేషన్స్. గట్టిగా క్లాప్ చేద్దాం. కమ్ ఆన్ క్లాస్, అందరూ కూడా క్లాస్ కొట్టాలి. వావ్, సో బ్యూటిఫుల్. స్పెక్స్ మేడం రత్నకుమారి గారు సెకండ్ ప్రైజ్ గోస్ టు. కంగ్రాచులేషన్స్. అందరూ అనుకున్నట్టుగానే రత్నకుమారి గారికి సెకండ్ ప్లేస్. సూపర్. కంగ్రాచులేషన్స్ లోహిత గారు. కంగ్రాచులేషన్స్. సూపర్. 1 by 1
ఈ విధంగా ఏదో ఒక పోటీ పెట్టడం, వాళ్ళకి కన్సలేషన్గా ప్రైజెస్ ఇవ్వడం, అలాగే గెలిచిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టంట్స్ కూడా చేస్తున్నారు చూడండి. ఎంత బాగా చేశారో. వీళ్ళు వచ్చేసి మణిపూర్ నుంచి అయితే వచ్చారంటండి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అలాగే ఇలాంటి స్టంట్స్ అవి చేయడానికి కూడా చాలా బాగా చేశారండి. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదనమాట. ప్రతి క్షణం ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఆ స్టేజ్ మీద అయితే జరిగేదండి. ఇంకా మొత్తం చైర్లన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. అంత జనం వచ్చారు చూడండి. నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 2000 మంది అలా వచ్చుంటారండి ఈ పార్టీకి అయితే. చాలా మంది జనాలు వచ్చారు. అలాగే రెడ్డి కుటుంబ సభ్యుల్లో పిల్లలకి ఏమైనా టాలెంట్ ఉంటే, అంటే డ్యాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, వీణ ఇలాంటివన్నీ కూడా ఈ స్టేజ్ మీద వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. డ్రా తీస్తున్నారు సార్. మీరు డ్రా తీసిన తర్వాత మాకు ఓన్లీ మొబైల్ నెంబర్ చెప్పండి. 8489 వలపాదం రేణుకాదేవి గంటకు పట్టు చీర సెకండ్ విన్నర్. రెండో డ్రా కూడా తీస్తారండి పట్టు చీరకి. ఇంకొచ్చేసి మా రెడ్డీస్ భోజనాలు ఎలా పెట్టారని చూపిస్తున్నాను చూడండి. సేమియా వేశారు, స్వీటు, అలాగే చికెన్ దమ్ బిర్యానీ వేశారు, కచంబరి, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట, అలాగే ఫిష్ ఫ్రై వేసారండి. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. నేను ముందుగా వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది జనాలు వీడియో తీయాలంటే కుదరదు కదా. అలాగే వైట్ రైస్, రసం, సాంబారు, పచ్చడి అనమాట. నేను వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ చేయిస్తున్నాను చూడండి. వీడియో తీస్తానంటే పాపం అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారండి. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి ఏంటంటే ఒకటే చికెన్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై వేశారు. ఇంకా వచ్చేసి అప్పడాలు, పెరుగు, అలాగే పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఏదో వేశారండి. పచ్చడి అయితే నాకు తెలియలేదు. ఇది వచ్చేసి నాన్ వెజ్ కౌంటర్, అలాగే వెజ్ కౌంటర్ కూడా ఉంది. అందరూ ఎన్వి తిన్న వాళ్ళు ఉంటారు కదా, సండే కూడా ఎక్కువ మంది ఎన్వి తినట్లేదు ఈ మధ్యన. ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కూడా స్వీట్ సేమియా, అలాగే వెజ్ బిర్యానీ, కచంబరి, వీళ్ళకి ఎక్కువ వెరైటీలు వేశారండి. పులిహార, ఇది వచ్చేసి ఆలు కుర్మా, క్యాబేజ్ ఫ్రై, రైస్, పూల్ మఖని కర్రీ కూడా వేశారు, అలాగే రసం, సాంబారు, పచ్చడి, పెరుగు. ఈ విధంగా వెజ్ వాళ్ళకైతే ఎక్కువ వెరైటీస్ వేశారు. నేనైతే ఎన్వి తిన్నాను, అందుకే వెజ్లో ఏం వేశారని కొంచెం ఆలోచిస్తూ చెప్పాను. ఈ విధంగా కౌంటర్లు అయితే ఒక 5-6 దగ్గరలో అయితే ఏర్పాటు చేశారండి. మరి ఎంతమంది జనాలకి ఒక దగ్గరే కౌంటర్ ఉంటే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ దగ్గరలో ఈ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. వెజ్కి ఎన్వి సపరేట్గా ఏర్పాటు చేశారు. అలాగే పార్కు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ. అందుకే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఆడించుకుంటూ చక్కగా ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇంక లంచ్ టైం అయ్యేసరికి మొత్తం చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయి మళ్ళీ ఎక్స్ట్రా చైర్లు కూడా వేశారు. టెంట లోపలే కాకుండా బయట కూడా ఏర్పాటు చేశారండి. అంతమంది జనాలు అయితే వచ్చారు. అలాగే ఈ రెడ్డి కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈ విధంగా ఒకే దగ్గరికి గ్యాదర్ చేయడం అంటే కూడా చాలా కష్టం కదా. రెడ్డి అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిక్నిక్ అయితే హాజరయ్యారండి. అలాగే లంచ్ కూపన్లు కూడా ఇచ్చారు. మనకి కూపన్లు ఇచ్చేటప్పుడే అప్పుడు ఆ లంచ్ కూపన్లు ఇస్తే మన అందరికీ కూడా ఆ లంచ్ అనేది అరేంజ్ చేశారండి. చాలా బాగా భోజనాలు అయితే పెట్టారు. ఇంకా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రతి క్షణం కూడా ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అయితే జరుగుతూనే ఉన్నాయండి. అసలు ఎక్కడ గ్యాప్ లేదనమాట. మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, అలాగే మణిపూర్ నుంచి వచ్చిన వాళ్ళు చేసే స్టంట్స్ కానివ్వండి, అన్నీ కూడా అదిరిపోయాయి అనమాట. అసలు ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టలేదు. మేము మార్నింగ్ ఇంకా కొంచెం లేట్ అయింది కానీ ఈవినింగ్ వరకు కూడా ప్రతి క్షణం కూడా ఇలా ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అలాగే వెళ్ళిన వాళ్ళలో ఎవరికైతే లాంగ్ హెయిర్ ఉందో వాళ్ళకి కూడా గిఫ్ట్ అయితే ఇస్తామని చెప్పారండి. ఫస్ట్ ఎవరు అన్నది మీరు కలర్ చెప్పండి. 4 1 2 3 4 కరెక్టే కదా? 4 కదా? ఫస్ట్ ప్రైజ్ గ్రీన్ కలర్. అది వెనక్కి తిరగకూడదు. పింక్ ఇక్కడ. నువ్వు ముందుకు రా నాన్న, నీకే జనాలు ఓటేశారు. నెక్స్ట్ బ్లాక్. ఒక్క నిమిషం. ఎల్లో అంటున్నారు. ఫుల్ హ్యాపీ కదా? ఇంకెవరంటండి? 3 ప్రైజులే ఉన్నాయి మేడం గారు. ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఇంకొక గంట అయితే అయిపోయింది. మళ్ళీ డ్రా టైం. 970 అప్పట్లో పార్వతి. అలాగే ఇందాక లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ గురించి అయితే చెప్పలేదు కదండి. అసలు చాలా పెద్ద జుట్టు అయితే ఉంది. ఆవిడ ఏ షాంపూ వాడతారు, ఏ ఆయిల్ వాడతారంటే ఆవిడకి స్పెషల్గా ఒక బ్రాండ్ అయితే ఉందట. ఆవిడే తయారు చేస్తారట. కృతిక హెయిర్ ఆయిల్ అని ఏదో చెప్పారండి.
అలాగే చాలా లాంగ్ హెయిర్లు ఉన్నాయి. నేనైతే ఏమైనా షార్ట్ హెయిర్ ఎవరికి ఉంది రండి అని ఉంటే నేను వెళ్ళేదాన్నేమో. ఆ లాంగ్ హెయిర్ కాబట్టి మనకి ఎక్కడ ఒక్క మూలకు కూడా రావన్నమాట. వార్ వన్ సైడ్ అయినట్టుగా ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడకే ప్రైజ్ అయితే వచ్చిందండి. చాలా పెద్ద హెయిర్ అయితే ఉంది. అంత హెయిర్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమని అనిపించింది. ఎలా మెయింటైన్ చేస్తుందో మరి ఆవిడ. అసలు చూసారా ప్రోగ్రామ్స్ అయితే ఒకదానికి ఒకటి సంబంధం లేకపోతే ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయో చాలా బాగా నచ్చాయండి. అసలు ఇవన్నీ కూడా సాంగ్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడిపోతుంది అనేసి తీసేసాను. కానీ ప్రోగ్రామ్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం అయ్యిందండి. ఈవినింగ్ స్నాక్స్లో వచ్చేసి మనకి పకోడీ అలాగే టీ కూడా ఇచ్చారు. ఇంకా అలా జరుగుతూనే ఉంటే తర్వాత ఒకరికి ఒకరు అనేసి కపుల్స్కి గేమ్ అయితే పెడతామని చెప్పారండి. ఒక 40 మెంబర్స్ వరకు అలౌ చేస్తాము. తర్వాత ఎంతమంది వచ్చినా అలౌ చేయమంటే మేమైతే పేరు ఇవ్వడానికి వెళ్ళి స్టేజ్ అయితే ఎక్కిస్తాము. మీరే చూసేయండి. భార్య భర్తలు ఒకే సమాధానం రాయాలి. వేరే వేరేగా సమాధానం రాస్తే తప్పు అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ భర్త గారి పుట్టిన తేదీ అని క్వశ్చన్ ఉంటే భార్య భర్త ఒకలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి అంతే. అలాగే మీ క్వశ్చన్ ఎదురు సమానంగా రాయాలి. మీ పేరు రాయండి, మీ మొబైల్లో పేరు రాయండి. భార్య అయితే భర్త పేరు రాయండి, భర్త అయితే భార్య పేరు రాయండి. ఇక్కడ ట్విస్ట్ ఉందండి, చూసుకోండి. టైం 5 minutes ఉంది, 4 minutes ఉంది. పబ్లిక్ ఎగ్జామ్ కూడా అయితే జాగ్రత్తగా రాస్తుంటారండి మీరు అందరూ. ఈ ఎగ్జామ్ పేపర్ జిల్లా జడ్జి గారు అయిన మన మేడం గారు వాల్యుయేషన్ చేస్తారు. ఎస్, ఈ వాల్యుయేషన్ పెద్ద కష్టమేం కాదమ్మా. భార్యాభర్తలు ఒకే ఆన్సర్ రాస్తే మార్క్, తప్పైనా రైట్ అయినా. వేరే వేరేగా సమాధానం రాస్తే మార్క్ ఉండదు. పేపర్ కష్టంగా ఉందా ఏంటి టైం తీసుకుంటున్నారు? భర్తల్ని కూర్చోబెట్టి భార్యలు మాత్రం నిలబెట్టారు ఈరోజు. అది దారుణం. ఎస్, ఎప్పుడు ఆడవాళ్ళకి ప్లేస్ ఇస్తారు కానీ ఇప్పుడు మగవాళ్ళు కూర్చున్నారు. కష్టంగా 2 minutes 120 seconds మాత్రమే ఉంది. ఏమంటే ఇంకా ఇచ్చేయాలి. మీ భర్త వచ్చాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్ చేశారు. క్వశ్చన్ పేపర్ చదువుతాను చూడండి ఒకసారి. వివాహానికి ముందు మొదటిసారిగా కలిసినప్పుడు అబ్బాయి అమ్మాయితో మాట్లాడిన మొదటి మాట ఏది? అది సహజంగా గుర్తుండాలి. అలా రాస్తే మాకు వివాహం జరిగిన తేదీ, వారం, సమయం, వివాహ వేదిక పేరు. పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మొదటిగా దైవ దర్శనం చేసుకుంటారా, లేదా తల్లిదండ్రులు ఆశీర్వాదం చేసుకుంటారా, లేదా ఫోన్లో అయినా సరే ఆశీర్వాదం చేసుకుంటారా అని క్వశ్చన్. భార్యాభర్తలలో ఎవరు ఎక్కువ టైం మొబైల్ చూస్తారు? భార్యలో ఎవరు మొబైల్ చూస్తారు? భర్త గారికి ఏ రంగు అంటే ఇష్టం, భార్యకు ఏ రంగు బట్ట అంటే ఇష్టం? నీ భార్య చీర ధరిస్తే ఇష్టమా, లేదంటే ఆధునికమైన డ్రెస్సులు ధరిస్తే ఇష్టమా? అది భార్యాభర్తలు సమాధానం రాయాలి. భార్య చేసిన పనితో భర్తకు కోపం వచ్చి గొడవ పడినప్పుడు ప్రతిసారి భర్త సారీ చెప్తారా, భార్య సారీ చెప్తారా? భార్యాభర్తల్లో ఎవరు ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం ఎక్కువ ఇష్టపడతారు? ఇంట్లో చేసిన ఇష్టపడతారా, లేకపోతే ఆర్డర్ పెట్టి తింటారా? మీ భార్య పుట్టిన తేదీ, వారం, సమయం చెప్పండి. మీ భర్త పుట్టిన నక్షత్రం, పాదం, రాశి చెప్పండి. ఇది క్వశ్చన్స్. 10 క్వశ్చన్లకి పడాల సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీమతి పడాల అరుణ గారు, ఒకసారి రావాలి స్టేజ్ మీద. వీళ్ళ ముగ్గురు మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కి ఎలిజిబుల్ అయ్యారు. ఓకే, ఇంక్రీజ్ చేయండి త్వరగా. బంపర్ డ్రా ఉంది 5ంటికి. పడాల సత్యనారాయణ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఈ గేమ్ ఆడడానికి 20 మంది కపుల్స్ వరకు వచ్చారండి. వాళ్ళలో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించిందండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్కి మాత్రం ఇద్దరు రాంగ్ రాసాము. 10కి మాకు 9 మార్క్స్ వచ్చాయండి. ఫస్ట్ ప్రైజ్ మాకు 9 మార్క్స్, సెకండ్ ప్రైజ్ 7 మార్క్స్, థర్డ్ ప్రైజ్ 6 మార్క్స్ వచ్చాయి. మేమిద్దరు రాంగ్ రాసిన క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా మొబైల్ ఎవరు చూస్తారంటే నేను అని చెప్పి నేను రాసుకున్నాను. మా వారు ఏంటంటే ఆయన ఎక్కువగా చూస్తారనేసి నేను అంటూ ఉంటాను ఎక్కువగా, అందుకని ఆయన పేరేమో ఆయన రాసుకున్నారు. అక్కడ ఒక్క దగ్గరే మా ఇద్దరిది రాంగ్ అయిందండి. మిగిలిన అన్నీ కూడా కరెక్ట్గానే ఇద్దరం కూడా ఒకే అండర్స్టాండింగ్గా ఉన్నాము. అలాగే ఇక్కడ చూడండి, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే కింద వేళ్ళు కూడా డ్యాన్స్ చేసేస్తున్నారు. బాగుంది అనిపించింది. మీ దగ్గరే ఉన్నాయి. అది ఎలా అంటే
మీరు కూర్చున్న కుర్చీ కిందన యోగి వేమన గారు స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఎవరి చైర్ కింద స్టిక్కర్ ఉంటే ఆ చైర్ పట్టుకొస్తే ఇక్కడ సిల్వర్ కాయిన్ ఇవ్వబడుతుంది. చైర్ కింద స్టిక్కర్ ఉన్న వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చారు. 255 గంట తర్వాత మళ్ళీ ఇంకొక పట్టు చీర అయితే డ్రా తీశారండి. ఈ విధంగా 5 పట్టు చీరలు డ్రా తీశారు. మనకు అంత లక్కలేదు, నాకైతే ఒక చీర కూడా రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి లక్కీ డీప్లో డ్రా అయితే తీస్తున్నారండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏమేమి వచ్చాయో చూడండి. మైక్రో ఓవెన్ ఎవరా లక్కీ విన్నర్? ఎవరు తీస్తున్నారు? మైక్రో ఓవెన్ విజేతను తీస్తున్నారు. ఆ ఓపెన్ రెడ్డి మైక్రో ఓవెన్ విజేతను ఓపెన్ రెడ్డి గారు తీస్తున్నారు. ఓపెన్ 70. థర్డ్ ప్రైజ్గా మైక్రో ఓవెన్ ఇచ్చారండి. మైక్రో ఓవెన్ గెలుచుకుంది అయితే వీళ్ళు. ఒక్కొక్కసారి మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ కాపీరైట్ పడుతుందని కట్ చేసి నేనైతే చెప్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు గెలుచుకున్నారు. అలాగే ఎల్ఈడి టీవీ అయితే వేరే వాళ్ళు గెలుచుకున్నారండి. ఆ విధంగా 3 డ్రాలు అయితే తీశారు. అలాగే సిల్వర్ కాయిన్స్ వచ్చేసి చైర్ కింద స్టిక్కర్లు అంటించిన వాళ్ళకి 5 మందికి 5 సిల్వర్ కాయిన్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అక్కడ కూడా మనకు లక్ ఏమీ లేదు, ఏమీ రాలేదు. ఇంకా ఇక్కడితో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా పిక్నిక్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వెళ్తూ శివాజీ పార్క్లో నేను మార్నింగ్ చూపించాను కదా, మనకి వాటర్ వచ్చేటప్పుడు బాగా అందంగా కనిపిస్తాయి అని చెప్పి. ఇంకా నైట్ అవడం వల్ల ఇక్కడ లైటింగ్ అలాగే ఇలా వాటర్ అయితే చాలా బాగా వస్తుందండి. అది చూస్తుంటే కలర్స్ చేంజ్ అవుతూ చాలా బాగుందన్నమాట శివాజీ పార్కు. ఎప్పుడు కూడా మన వీడియోస్లో చూపించలేదు కదా. ఇంక ఈ పార్టీతో పాటు మీరు ఈ శివాజీ పార్క్ని కూడా చూసేయండి, చాలా అందంగా ఉంది. మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళు అండి. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడం, ఇంకా పార్కులకు రావడం కూడా మేము కూడా తగ్గించేసాము. అలాగే ఈ వేమన సంక్షేమ సంఘం రెడ్డి పిక్నిక్లో మాకు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ గిఫ్ట్ అయితే ఈ సిల్వర్ గణేష్ అయితే వచ్చాడండి. 999 సిల్వర్ అంటున్నారు కదా, ఈ మధ్యన ఎక్కువగా గిఫ్ట్స్ కింద ఇవే ఇస్తున్నారు. ఇదైతే వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, వేమన రెడ్డి సంక్షేమ సంఘం పిక్నిక్ ఏ విధంగా జరిగిందనేది మీకైతే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.